నేటి కవిత నాకు నచ్చిన కవిత అంశానికి స్వాగతం సుస్వాగతం. గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి మరియు నేటి కవిత సాహితీమూర్తులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి. వినూత్న అంశాలకు నెలవైన నేటి కవిత సమూహంలో ప్రాతోదయాన్ని పలకరించే అనేక అంశాలకు వచ్చిన కవితలలో మంచి కవితలను ఎంచుకొని వాటికి తమ యొక్క శైలిలో సమీక్ష అభినందన పంపడమే నేటి కవితలోని నాకు నచ్చిన కవిత అంశం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ వారం కూడా అటువంటి సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలు వచ్చాయి. వాటిని వెంటనే మనం వీక్షిద్దాం రండి. ఈ వారం తమకు నచ్చిన సమీక్షాభినందన అభిప్రాయ మాలిక పంపిన కవివర్యులు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు. డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి ఏడెల్లి రాములు గారి అనగనగా కాలం అనే అంశానికి కాలరేఖలలో అనే శీర్షికతో వ్రాసిన కవిత. డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి ఎందుకు నచ్చిందో వారి యొక్క వాక్యాలలోనే మనం చూద్దాం. నాకు ఏడెల్లి రాములు గారి అనగనగా కాలం అనే అంశానికి కాలరేఖలలో అనే శీర్షికతో వ్రాసిన కవిత నాకు చాలా బాగా నచ్చిన కవిత. వీరి కవిత మొత్తం అంశానికి అద్దినట్టు శీర్షికతో సహా ఆద్యంతం ఎన్నో పదబంధాలతో ఉపమాన అలంకారాలతో వ్యక్తం. అవివేత్తముల సంగమమై సూక్ష్మములు శ్రేష్టంగా కవితను ఎంతో అందంగా ఆవిష్కరించారు. మొదటి పాదం చూద్దాం. కాలగమనం అనంతం, ఆగణిత ఆత్మకథల చిత్రం. అగణిత ఆత్మకథల చిత్రం. అనంతమైన ఈ కాలగమనంలో లెక్కలేనన్ని ఆత్మల చిత్ర విచిత్ర కథలు దాగిన చిత్రమే ఈ అనగనగా కాలం అని స్పష్టం చేశారు. ఇక రెండో పాదంలో చెబుతారు, గతకాలం వర్తమానానికి ప్రతిబింబించే పతాక జారిపోతున్న కాలరేఖలలో జీవన గీతిక. అంటే ఈ పాదం యొక్క భావార్థం వర్తమానంలో ప్రతిబింబించే ప్రతిదీ గతకాలంలో జరిగిన జీవన గీతికల ప్రవాహమే. నాలుగో పాదంలో వారంటారు, బంధుమిత్రుల మధ్య దూరిన రూపి వల్ల లాభాపేక్ష రహిత సమాజం చూడలేని కాలం అంటూ తనకు సమాజం పట్ల గల ఆవేదనను వ్యక్తం చేశారు. ఇంకో చోట అంటారు, నమ్మకాలకు చెదపుట్టి స్వార్థం చెరబట్టింది, అడుగడుగున గాంధారి పుత్రుల విహారం. మానవుడి మస్తిష్కంలో తిష్ట వేసిన స్వార్థం వల్ల నమ్మకానికి చెదపుట్టింది, దానికి తోడైంది గాంధారి పుత్రుల విహారం అంటూ తన బాధను వ్యక్తం చేశారు. పరుల సంపదలను జలగలా పీల్చితే కుబేరులైన కాలం గాలానికి చిక్కక తప్పదు అని తీవ్రంగా ఖండిస్తూ, పాపం పండి కాలం గాలానికి చిక్కక తప్పదంటూ హెచ్చరించారు. ఇక చివరగా ముగింపును, ధర్మావర్తనమే అసలైన సిరి, కాలం పాదాలపై మోగే మువ్వల సవ్వడి, ధర్మం 4 పాదాలపై నడవడమే అసలైన ధనం, అప్పుడే అందరి మదిలో మువ్వల సవ్వడి మోగుతుంది అనే ఆకాంక్షతో ముగింపు పలికారు. కవి ఏడెల్లి రాములు గారికి నిజంగా ఇంత మంచి కవిత అందించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాభినందనలు. అలాగే అంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు వ్యవస్థాపకులు శ్రీ లక్ష్మయ్య గారికి, నిర్వాహకురాలు శ్రీమతి అనురాధ మెరుగు గారికి కూడా అభినందనలు అంటూ వారు చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను పంపారు. ధన్యవాదాలు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు. అలాగే శుభాకాంక్షలు ఏడెల్లి రాములు గారికి. ఇక మరో సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక నగునూరి రాజన్న గారిది. నగునూరి రాజన్న గారికి ఆచార్య దేవోభవ అనే అంశానికి గాను శిరసా నమామి అనే శీర్షికతో డాక్టర్ ఆడేరు చెంచయ్య గారు వ్రాసిన కవిత. నాకు నచ్చిన కవిత. ఇంత చక్కని కార్యక్రమానికి గురువర్యులకు వందనాలు మరియు ఆ చక్కని కార్యక్రమానికి మరింత శోభలు కూర్చుతున్న అనురాధ మేడంకి ధన్యవాదాలు. బాబాయ్ గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. 5 సెప్టెంబర్ రోజున ఆచార్య దేవోభవ అనే అంశానికి శిరసా నమామి అనే శీర్షికతో డాక్టర్ ఆడేరు చెంచయ్య గారు వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది. ఆ వాక్కులో ఏదో మహిముంది అంటూ ఎత్తుకున్న తీరు చాలా బాగుంది. ఆ చూపులో ఏదో శక్తి ఉంది అంటూ, ఆ నడకలో మరేదో ఘనత నిక్షిప్తమై ఉందంటూ
ఆ హృదయంలో ఏదో ఆర్తి ఉంది, ఆ చేతిలో ఏదో మహిమ ఉంది అంటూ సాగిన భావగణాలు చాలా బాగున్నాయి. ఇన్ని సుగుణాల రాశులు మూటగట్టుకున్న ఆ వ్యక్తులే భావి భారత పౌరులను దిద్దే పంతులమ్మలు పంతుళ్ళు అంటూ చక్కని ముగింపును పలికారు. నగునూరి రాజన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే డాక్టర్ ఆడేరు చెంచయ్య గారికి శుభాభినందనలు. మరో సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక నగునూరి రాజన్న గారిది. వారికి నచ్చిన మరో కవిత చిట్టి పాదాలు అనే అంశానికి గాను చిన్ని కన్నయ్య రావయ్య అనే శీర్షికతో రాసిన ఏడెల్లి రాములు గారి కవిత. 18/9/2024 రోజున చిట్టి పాదాలు అనే అంశానికి చిన్ని కన్నయ్య రావయ్య అనే శీర్షికతో రాసిన ఏడెల్లి రాములు గారి కవిత నాకు బాగా నచ్చింది. చిగురాకుల ఊయలలో ఊగుతూ అంటూ ప్రారంభించిన కవిత ఆశాంతం సప్త స్వరాలలా 7 భావగణాలలో పొందుపరిచారు వారు. ప్రతి భావగణంలో చక్కని ఉపమానాలతో అలంకారాలతో రామన్న శైలిలో ఆరుద్రలు అల్లిపూలు శిరీషాలు లతలు పువ్వులతో సాగింది. తెలంగాణ పదాల పట్టుగొమ్మగా పట్టుతేనె మధురిమలను పంచుతూ కుసుమ పరిమళాలు వెదజల్లుతూ హాయిగా సాగింది అంటూ నగునూరి రాజన్న గారు చక్కని సమీక్షాభినందన పంపారు ఏడెల్లి రాములు గారి ఈ యొక్క కవితలో. ఏడెల్లి రాములు గారికి శుభాభినందనలు. అలాగే నగునూరి రాజన్న గారికి ధన్యవాద స్తుతులు. మరొక సమీక్షాభినందన అభిప్రాయ మాలిక చూసినట్లయితే ఇది మన గురువరిలు దాస్యం సేనాధిపతి గారిది. శ్రీ దాస్యం సేనాధిపతి గారికి ఈ వారం నాకు నచ్చిన కవిత చిత్ర కవిత. కాళోజీ గారి చిత్ర కవితకు సంబంధించి అక్షర సూర్యుడు అనే శీర్షికతో కవయిత్రి కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు వ్రాసిన కవిత. అక్షర సూర్యుడు అనే శీర్షికతో కవయిత్రి కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు కాళోజీ గురించి వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది. జనం కన్నీళ్లను తన కంట నిప్పురవ్వళ్లా పారించి తెలంగాణ గోసను యాసగా వినిపించి గొడవ చేసి స్వరాష్ట్ర ఆకాంక్షతో పులిలా గర్జించిన ధీరుడని తేల్చి చెప్పారు. తొలిపొద్దు సూర్యుడై మలిపొద్దు చంద్రుడై జనం గుండెల చప్పుడై లోయలోని అడవి మల్లెలా గుబాలించిన కాళన్న అని కొనియాడారు. ఆకలి కడుపుల ఆర్తనాదాలను అలంకారాలుగా పొదిగి ఎద కాగితంపై ప్రజా కవిత్వాన్ని శాశ్వతంగా చెక్కుకొని గుండెకాయ నమర్చి పులికేక పెట్టించిన ప్రజా రవి అని అభివర్ణించారు. కాళోజీ వ్యక్తిత్వాన్ని కవితాత్మకంగా ఆవిష్కరించారు. కవయిత్రి అంశం వెలుగులో ప్రయోగించిన పదబంధాలు కవితలో చక్కగా ఒదిగిపోయాయి. కాళోజీని అక్షర సూర్యుడుగా ఆవిష్కరించిన కవయిత్రి కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారికి, నిర్వాహకురాలు మెరుగు అనురాధ గారికి అభినందనలు అంటూ గురుగారు శ్రీదాసన్ సేనాధిపతి గారు చక్కని సమీక్షాభినందన పంపారు తమదైన శైలిలో. గురువరిలు శ్రీదాసన్ సేనాధిపతి గారికి ధన్యవాద స్తుతులు. అలాగే కవయిత్రి శ్రీమతి లక్ష్మీ సరోజారెడ్డి గారికి, శ్రీమతి కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారికి శుభాభినందనలు. అలాగే మన గురువరిలు పంపిన మరొక సమీక్షాభినందన అభిప్రాయ మాలిక నీవే నా ప్రాణం అనే శీర్షికతో ఎంతైనా అమ్మను కదా అనే అంశానికి కవయిత్రి శ్రీమతి బిరుదురాజు ప్రమీల రాణి గారు వ్రాసిన కవిత. మన గురువారికి నచ్చిన కవిత. సెప్టెంబర్ 12వ తేదీన ఎంతైనా అమ్మను కదా అనే అంశానికి గాను నీవే నా ప్రాణం అనే శీర్షికతో కవయిత్రి బిరుదురాజు ప్రమీలా రాణి గారు వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది. నువ్వు నా కడుపున పెరుగుతుంటే చిగురు వేసిన మొగ్గల బాధలన్నీ మర్చిపోయాను అంటూ ఎత్తుకోవడం చాలా బాగుంది. సమాజానికి ఉపయోగపడే మంచి వ్యక్తిగా పెంచి గర్వంగా తల ఎత్తుకోవాలని ఉందని ఓ అమ్మలా ఆకాంక్షించడం అభినందనీయం. ప్రతి స్త్రీని తల్లిలా సోదరిలా భావించగల సంస్కారాన్ని నీకు ఉగ్గుపాలతో రంగరించిపోయాలని ఉందంటూ తల్లిగా తన బాధ్యతను చక్కగా ఆవిష్కరించారు. నీ అమ్మను నేనని గుర్తుండేలా నీకు మంచి లక్షణాలను నేర్పుతా అన్న అర్థం ధ్వనించే విధంగా ఓ అమ్మగా కవితను ఆద్యంతం చక్కగా రూపుదిద్దిన కవయిత్రి శ్రీమతి బిరుదురాజు ప్రమీలారాణి గారికి
శుభాకాంక్షలు అంటూ నిర్వాహకురాలు మెరుగు అనురాధ గారికి అభినందనలు అంటూ దాస్యం సేనాధిపతి గారు గురువు గారు చక్కని సమీక్షాభినందన అభిప్రాయ మాలికను పంపారు. గురువు గారికి ధన్యవాదాలు. అలాగే కవయిత్రి బిరుదురాజు ప్రమీలారాణి గారికి శుభాభినందనలు. ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారిది. సత్యసుధ కట్టమంచి గారికి గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారు వ్రాసిన మనసు పాడే పాట అనే అంశానికి గాను నా భాష అనే శీర్షికతో వ్రాసిన కవిత. గురువర్యులకు నమస్సులు. ఈనాటి నాకు నచ్చిన కవితలో శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారి కవితకు నా అభిప్రాయ మాలికను అందించే అవకాశం కల్పించిన సమూహ యాజమాన్యం వారికి సదా కృతజ్ఞతాభివందనాలు. శ్రీ చంద్రశేఖర్ గారు మనసు పాడే పాట అంశానికి గాను నా భాష అనే శీర్షికతో వ్రాసిన కవిత నాకు ఎంతగానో నచ్చింది. ఎత్తుగడలోనే ఆవకాయ అన్నం ముద్దలేస్తే తిన్నట్టుంటుంది అంటూ వెన్నెల్లో పూతరేకులు ఆరగించినట్టుంటుంది అనడం ఆంధ్రలో కోనసీమను రంగరించినట్టు వారి భాషా శైలి అద్భుతంగా ఉంది. గడ్డిములక గాలికి రెపరెపలాడడం, విసిరిన రాయి తరంగాలవ్వడం ఎంత చక్కని హాయైన భావనో కదా. అసలైన పంక్తులు ఇక్కడే ఉన్నాయి చూడండి. దేవులపల్లి భుజంపై శ్రీశ్రీ గువ్వపిట్టలా ఒదిగి కూర్చున్నట్టు. ఆహా, ఎంత వైవిధ్యమైన భావనో. విప్లవ కవిని దేవులపల్లి భుజంపై ఒదిగి కూర్చోబెట్టి భీం పలాసిలో పాట రాయడం అది కవితలా లేదు, సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టు అనిపించింది. వంగపండు చిడతలకు గద్దరన్న గొంతు సవరించడం అంటూ కొత్త రాగాన్ని మన ఊహకే వదిలేశారు. ముగింపులో మన మనసుకు హత్తుకున్న పాటలెన్నో ఉన్నా అమ్మ ప్రేమను నాన్న నీతులను కలగలిపిన స్వచ్ఛమైన మనసు పాడే పాటే కమ్మని బాణీ కడుతుంది అనడం యథార్థాన్ని తెలియజేసింది. నవ్యతను పరిచయం చేసే వారి కవితలకు నేను ఎప్పుడూ అభిమానినే. ఇంత మంచి కవితను అందించిన వారికి శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక అభినందనలు. కార్యక్రమ నిర్వాహకురాలు అనురాధ గారికి తమ గళంలో వెన్నెలను ఓలకబోస్తూ హాయిని పంచడం నిర్వివాదాంశం. వారికి మనపూర్వక అభినందనలు అంటూ చక్కని కవితకు తమదైన చక్కని శైలిలో నిజంగా ఆ కవితను మాకు కళ్ళకు కట్టినట్టే మీ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక ద్వారా మా కళ్ళకు కట్టినట్టు మీరు వర్ణించారు సత్యసుధ కట్టమంచి గారు. మీకు హృదయపూర్వక శుభ అభినందనలు, ధన్యవాదాలు. అలాగే ఇంత చక్కని కవిత వ్రాసిన శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారికి నమస్సులు మరియు శుభాభినందనలు. అలాగే ఈ వారం మరో చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక శ్రీ ఎర్రాబత్తిన మునీంద్ర గారిది. శ్రీ ఎర్రాబత్తిన మునీంద్ర గారికి కందుకూరి మనోహర్ గారు వ్రాసిన చైతన్యమే నా ఊపిరి అనే అంశానికి వ్రాసిన కవిత. చైతన్యమే నా ఊపిరి అనే అంశానికి గాను శ్రీ కందుకూరి మనోహర్ గారు వ్రాసిన కవిత నాకు బాగా నచ్చిన కవిత. కవిగారు శీర్షికను పెట్టలేదు, అయినా కూడా శీర్షిక లేకపోయినా ఆ కవిత నాకు బాగా నచ్చింది. పచ్చని చైతన్య వృక్షం అంటూ కవిగారు మంచి ఎత్తుగడతో మొదలుపెట్టి ఆపితే ఆగేది కాదు, రాత్రనక పగలనక తన కొమ్మలను విస్తరిస్తూనే ఉంటుందంటూనే తరువు తన ఊపిరిని ఇతరులకు శ్వాసగా ఇస్తుందనే గొప్ప భావాన్ని వ్యక్తీకరించారు. నదీ ప్రవాహాన్ని చేపపిల్లతో పోల్చడం, నవ చైతన్యం నింపుకున్న సూర్యబింబం అందరికీ పంచితీరుతుందని, చైతన్యాన్ని నిరోధించే శక్తి ఎవ్వరికీ లేదని, చైతన్యం అంటే ప్రకృతి ఊపిరి గుర్తు అని, దాని పేరు మనిషికి, చచ్చే మనిషికి, చనిపోయే మనిషికి అమృతం వంటిదని, జీవితాలకు బతుకుపై నమ్మకం కలిగిస్తుందని, చైతన్యం అందరికీ ఊపిరి వంటిదని కందుకూరి మనోహర్ గారు అభిప్రాయపడ్డారు. కవిగారు తనలోని భావ తీవ్రతను చైతన్యంతో కలిపి కవితగా మలిచినట్లు అనిపించింది. కందుకూరి మనోహర్ గారికి నా యొక్క శుభాభినందనలు అంటూ తమ యొక్క అభినందనలు తెలియజేశారు మనకు శ్రీ ఎర్రాబత్తిన మునీంద్ర గారు.
ఈ అవకాశం కల్పించిన నాకు నచ్చిన కవిత అనే శీర్షికతో వారం వారం అలరిస్తున్న నిర్వాహకురాలు అనురాధ మెరుగు గారికి, గురువు గారు శ్రీ సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ గారు లక్ష్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఎర్రాబతిన మునీంద్ర గారు తమ యొక్క చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికని మనకు పంపారు. ధన్యవాద స్తుతులు మీకు శ్రీ ఎర్రాబతిన మునీంద్ర గారు. అలాగే కందుకూరి మనోహర్ గారికి శుభాభినందనలు. తర్వాత ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక శ్రీ కందుకూరి మనోహర్ గారిది. కందుకూరి మనోహర్ గారికి ఆచార్య దేవోభవ అనే అంశానికి గాను సరస్వతీ మాత ప్రతినిధి అనే శీర్షికతో నగునూరి రాజన్న గారు రాసిన కవిత వారికి బాగా నచ్చిన కవిత. ఈ వారం నాకు నచ్చిన కవిత శ్రీ నగునూరి రాజన్న గారి కవిత సరస్వతీ మాత ప్రతినిధి అనే శీర్షికతో ఆచార్య దేవోభవ అనే అంశానికి వ్రాసిన కవిత. కవి తన కవితకు పేరును సరస్వతీ మాత ప్రతినిధి అని ఎంతో చక్కగా ఎన్నుకున్నారు. ఆ యొక్క శీర్షికే నన్ను ఆకర్షించింది. సృష్టి ప్రారంభం ఓంకారంతో మొదలైందని, ప్రతి విద్యార్థి జీవితం గురువుగారి ప్రబోధాలతో మొదలవుతుందని చెప్పకనే చెప్పారు. అక్షరాలతో అడుగులు వేయించి, పదాలతో పరుగులు తీయించి అంటూ కవితను మొదట్లోనే చక్కగా తమ యొక్క పదాలను అందంగా అలంకరించారు. శిలల లాంటి మనుషులను అందమైన శిల్పాలుగా చెక్కుతారు. ఎంత చక్కటి ఉదాహరణ! ప్రతి విద్యార్థికి గురువుగారి పాదాలు కనబడతాయక్కడ. చేతికి 6వ వేలును తొడుక్కొని, ఎంత గొప్ప ఊహ! 6వ వేలు తొడుక్కున్న గురువు విద్యార్థి కోసం తన శక్తిని అదనంగా 6వ వేలును సృష్టించుకొని ఎంత శ్రమకు ఓర్చుతాడో చెప్పకనే చెప్పారు. రెక్కలు తొడిగి ఊపిరులు ఊదెదవు. రెక్కలకు ఊపిరులు ఊదడం కొత్త పద ప్రయోగం. చక్కని పదబంధ ప్రయోగాలను అనుసరించి చివరన కవి అంటారు, గురువు ముని అయి పిల్లల భవిష్యత్తు కోసం తరగతిలో తపిస్తాడట. ఆయనకు గురువుగారి మీద భక్తి ఎంతవరకు ఉందో చక్కగా వివరిస్తూ చక్కని కవితను అల్లారు శ్రీ నగునూరి రాజన్న గారు అంటూ తమ యొక్క చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను పంపారు కందుకూరి మనోహర్ గారు. కందుకూరి మనోహర్ గారు మీకు ధన్యవాద స్తుతులు. అలాగే నగునూరి రాజన్న గారికి శుభ అభినందనలు. మరి ఇవి ఈ వారం నాకు నచ్చిన కవిత సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలు. చాలా ఎంతో సమయాన్ని నాకు నచ్చిన కవిత అంశానికి వినియోగించి మీ యొక్క చక్కని సమీక్ష అభినందనలను పంపిన కవిశ్రేష్ఠులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక నమస్సుమాంజలి. అలాగే సమీక్ష అభినందన పొందిన కవి మిత్రులందరికీ మరియు కవి శ్రేష్ఠులకు నా యొక్క ధన్యవాద స్తుతులు మరియు కృతజ్ఞత అభివందనాలు పంపిన వారికి, అలాగే పొందిన వారికి నా యొక్క శుభ అభినందనలు తెలియజేస్తూ ఈ వారం ఇవి మన యొక్క సమీక్ష అభినందన దృశ్యమాలికలు. సాహితీ మిత్రులు, సాహితీమూర్తులు, పెద్దలు అందరూ కూడా యూట్యూబ్ లింక్ రాగానే తమ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలను వీక్షించి మీ యొక్క విలువైన సలహాలను, సూచనలను అన్నిటినీ కూడా యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మరియు సమూహంలో పంచుకోగలరని మనవి చేస్తూ మీ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలకు మళ్ళీ ఎదురు చూస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.